జగన్ వస్తే బాగుంటది. జగన్ అంటే ఇంత ముందుకు రాజశేఖర్ బాగా చేశాడు కదా, తన కొడుకు కాబట్టి ఆయన బాగా చేస్తారు కాబట్టి జగన్ వస్తేనే బాగుంటది. జగన్ అయితే బాగుంది అనుకుంటున్నాను. చేస్తాడని ఆన్ చేశారు కదా, ఈయన కూడా ఏమైనా చేస్తాడని ఒక అభిమానంతో అంతే. బాగున్నాళ్ళు బాగున్నాను. ఈ జిఎస్టీలు పెట్టడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాం, చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. అలాగని గుడ్డు చేశాడు బ్యాడ్ చేశాడు, రెండు ఉన్నాయి. అందరూ అందరూ ఇంకా జగన్ వస్తే బాగుంటది. వాళ్ళ నాన్నగారు అయితే బాగా చేశాడు కదా, ఈ వస్తే బాగా చేస్తాడు అనేది మా కోరిక. వైఎస్ఆర్ రెడ్డి అబ్బాయి వస్తే బాగుంటుందన్న, ఆయన వస్తే బాగుంటుంది. ఏమి రాలేదన్న మాకు, దాన్ని బట్టి మనం ఏం చేయలేం. ఇంకా మనం ఏం చేసినా వేస్ట్. ఎందుకంటే నెక్స్ట్ ఈయనే వస్తాడు జగన్, ఆయన వస్తే ఇంకా సూపర్ ఉంటుంది అన్న. మాకేమి లేవన్న, ఏమి రాలేదు. మేము పెట్టిన కూడా లోన్లు కూడా రాలేదు. అది సొంత ఇల్లు పెట్టి అవి కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ వస్తే జగన్ తరపునే వస్తాడన్న, ఆయన తరపునే వస్తాడు నెక్స్ట్. అంతేగాని ఈయనకి మద్దతు ఇవ్వడం, ఈయన కాంగ్రెస్కి వెళ్ళడం తప్పనా? అది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్కి వెళ్ళడం తప్పు. ఈయన మా ఇప్పుడు తెలుగుదేశం పెట్టింది అందు ఆ పార్టీలో ఉంటే ఇంకా గర్వంగా ఉండేది, ఆ పార్టీలో లేకపోతే ఇంకేం గర్వం ఉంటుందన్న. అంతేనన్నా. ఏమో మరి జగన్ వస్తారు అనుకుంటున్నాను. ఏమో గాలి అలా ఉంది కదండి, ఏమో మరి దాని మీద ఇదే బాగుంటుంది అనుకుంటున్నారు. మరి ప్రతి వాళ్ళు ఇంక చేసాడు కదా, ఆయన మీద చూపిద్దామని. ఆయన అందరూ అడుగుతారు మరి ఇటు ఎక్కువ మగ్గుగా ఉందని చూస్తున్నారు. మరి ఏది చేస్తారు వాళ్ళకి ఇచ్చి డబ్బు, వాళ్ళకేమో డబ్బు ఇస్తానేమో మంచి వాళ్ళు అన్నారు, డబ్బు ఇవ్వకపోతేనే చెడ్డోళ్ళు అంటున్నారు. వాళ్ళ సొంత రాజకీయాల కోసం వాడుకున్నారు అంతే ప్రతి ప్యాకేజీని. దానివల్ల ప్రతి ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్కి గట్లేదన్న. దాని మూలంగా మన రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుందన్న. జనసేన ముందు నుంచి ప్రత్యేక ప్యాకేజీ గురించి చెప్పింది, ఇన్ని కూడా తిడతాం టీడీపీ మొదలెట్టిందన్న. దానివల్ల కూడా మనకి ప్రత్యేక ప్యాకేజీ అనేది ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీ ముఖ్య కారణం అన్న. 4 ఏళ్ళు అంటే మామూలు, మనకంత ఏం చెప్తాం దాని గురించి చెప్పితే మామూలుగానే ఉంది. ఇంకంతే, పెద్ద ఏమి కాదు, మార్పు అని ఏమీ లేదు. ముందు ఎలాగ ఉందో అలాగే ఉంది. ఈ పొట్టి ఏంటన్నది తెలుతులేదు, ఎవరు వస్తారో కూడా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అందరు వెనకాల కూడా జనం అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఉంటే పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నారు. ఇదిగో నిన్న మొన్న జగన్ పెట్టాడు, జగన్ వెనకాల కూడా జనం బాగానే ఉన్నారు. ఏంటన్నది చెప్పలేమమ్మా. ఈ పట్టు కొద్ది ఎలాగైనా ఫలానని చెప్పలేం. మాకు ఎవరు వచ్చినా ఒకటేనండి, దానికి ఉంది వీళ్ళకి ఉంది. మాకు ఇంతవరకు పింఛన్ ఇవ్వలేదు అసలు చంద్రబాబు ఏంటి, ఈయన వస్తా అంటున్నాడు ఇస్తా అంటున్నాడు. 65 సంవత్సరాలు అయితే పింఛన్ లేదు. పెడతాడు ఇదిగో అంటున్నాడు. 4 సంవత్సరాలు 6 నెలలు ఆయన పెట్టి ఇంతవరకు లేదు. ఇంకా 4 నెలలు ఆయన దిగిపోతాడు. ఇంకెవరికి ఇస్తాడు పింఛన్? అయినా ఇస్తా అంటున్నాడు ఆయన వస్తాడు. ప్రజలకు బాగుంటుంది. జగన్ గారు వస్తారు. జగన్ అండి రావాలనుకుంటున్నాం అంతే, పెద్దగా ఏం లేదు. నాకైతే ఏమనిపించరా. నెక్స్ట్ ముఖ్యమంత్రి జగన్ అయితే చాలా బాగుంటుంది. ఉన్న సిచ్యువేషన్లో ఆల్రెడీ స్టూడెంట్స్ చాలా మంది ఉద్యోగాలు పడితే చాలా ఇబ్బంది పడుతారు. ఈ జగన్ వస్తే ఆల్రెడీ ఖచ్చితంగా కొత్త ఉద్యోగాలు తీసుకోవడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా చేస్తాడు కూడా. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం లాస్ట్ టైం ఆల్రెడీ ఎలక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తా, ఇంటికో జాబ్ అయ్యేదని చెప్పి ఒకళ్ళకి కూడా జాబ్ ఇవ్వకపోవడం వల్ల స్టూడెంట్స్ అందరూ చాలా ఇబ్బంది పడరు. ప్రస్తుతం ఆల్రెడీ జగన్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ 4 ఏళ్ల పరిపాలన చాలా దరిద్రంగా ఉంది. అభివృద్ధి కార్యక్రమం ఏమన్నట్లేదు. జగన్ కోసం అందరూ వెయిటింగ్ స్టూడెంట్స్ అంతా. పవన్ కళ్యాణ్ గారు అనుభవం లేని వ్యక్తి. వాస్తవానికి జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఈ 10 సంవత్సరాలు కూడా అసలు ఆల్రెడీ తండ్రి చనిపోయినప్పటి నుంచి కూడా అతి వీర భయంకరంగా తిరిగే ఒకే ఒక వ్యక్తి అంటే ఇంకా హీరోలా తిరిగే ఒక వ్యక్తి జగనే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.